అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాల్టితో 21వ రోజుకు చేరుకుంది. గుంజూరి నుంచి సేవగానేపల్లికి చేరుకున్నారు. 545 మంది స్వాములకు నూకల విశ్వనాథ్, కర్ర శ్రీనివాస్, వెంకటేశ్వర్లు భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి హొన్సూర్లో బస చేయనున్నారు స్వాములు. ఇక ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో, తల్లిదండ్రుల దీవెనలతో 3 రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకుని తమిళనాడులోకి ఎంటర్ అయినట్టు చెప్పారు. పాదయాత్రలో 545 మంది స్వాములు తమకు సహకరిస్తున్నారని అన్నారు. అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే శబరిమలకు చేరుకుంటామని చెప్పారు. గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర సాగయాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడూ చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో. నెత్తి మీద ఇరుముడి ఇరుముడి, నెత్తి మీద ఇరుముడి గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి సికింద్రాబాద్ గణపతి టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర వేణుగోపాల్ గురుస్వామి మరియు సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో, అందరి ఆశీస్సులతో ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా తమిళనాడు బోర్డర్ వరకు చేరుకున్నాం స్వామి. ఇంతే విజయోత్సవంతో, ఇంకా ఆనందంతో, ఇంకా ఎంతో ఆశీర్వాదంతో మేము అయ్యప్ప దర్శనం చేసుకుంటామని భావిస్తున్నాము. అందరూ మంచిగా సహకరిస్తున్నారు స్వామి. స్వామి అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 3 రాష్ట్రాలు ముగించుకొని ఇవాళ 4వ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం స్వామి. కర్ణాటక ముగించుకొని తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక 3 రాష్ట్రాలు ముగించుకొని ఘన విజయంగా తమిళనాడు బార్డర్లో అడుగు పెడుతున్నాం స్వామి. మా అందరి అయ్యప్ప కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, వాళ్ళందరి సహకారంతో, ఇంతమంది స్వాములకు మాకు సేవ చేసే అవకాశం కలిగించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ఈ తమిళనాడు రాష్ట్రం కూడా ఏ ఆకంఠం లేకుండా ఘన విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని కేరళకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం ఎంత సజావుగా జరుగుతుందంటే అయ్యప్ప ఈ పాదయాత్ర ఏ ఆకంఠం లేకుండా ఈ అందరు అయ్యప్ప స్వాములకి ఇంత సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది స్వామి. స్వామి స్వామి.